నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను కేరళలోని పాలక్కడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మమ్కోతతిల్ను లైంగిక ఆరోపణల వివాదం వీడటం లేదు. ఇప్పటికే ఇలాంటి ఆరోపణలతో పార్టీ నుంచి సస్పెన్షన్ కి గురైన ఆయన పైన తాజాగా మరిన్ని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆయనకు సంబంధించినవిగా చెప్తున్న ఓ వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. లీక్ అయిన ఆడియోలో రాహుల్ ఒక మహిళతో మాట్లాడుతున్నట్టుంది. గర్భం దాల్చిన మొదటి నెలలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఆ మహిళ వివరిస్తుండగా హాస్పిటల్ కి వెళ్ళు అంటూ ఆయన కఠినంగా మాట్లాడినట్టు ఆ క్లిప్ లో ఉంది. అంతేకాకుండా నిన్ను గర్భవతిని చెయ్యాలి, మన బిడ్డ కావాలి అని రాహుల్ సందేశం పంపినట్లు ఉన్న వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్ కూడా బయటకు వచ్చింది. అయితే ఆ ఆడియో చాట్లు వాస్తవికత ఇంకా నిర్ధారణ కాలేదు. ఈ కొత్త ఆరోపణలపై రాహుల్ మమ్కోతతిల్ స్పందించారు. తాను విచారణకు పూర్తిగా సహకరిస్తానని, ఈ ఆరోపణలపై చట్టపరంగా ముందుకెళ్తానని సోమవారం మీడియాకు తెలిపారు. నా ఫోటో పెట్టి ఆడియోని విడుదల చేశాక అది నా గొంతు అవునో కాదో నన్ను అడగడంలో అర్థం లేదు. దేశంలోని ఏ చట్టాన్ని నేను ఉల్లంఘించలేదు. విచారణ సరైన దశకు చేరుకున్నాక నేను చెప్పాల్సింది చెప్తాను అని ఆయన పేర్కొన్నట్లు ANI వార్తా సంస్థ నివేదించింది. ఈ వ్యవహారంపై కేరళ కాంగ్రెస్ నేత కె మురళీధరన్ స్పందిస్తూ రాహుల్ పై చర్యలు తీసుకోవాల్సింది ప్రభుత్వమేనని అన్నారు. రాహుల్ ప్రస్తుతం పార్టీలో లేరు. ప్రభుత్వం, పోలీసులు చర్యలు తీసుకుంటే పార్టీ తదుపరి అడుగు వేస్తుంది అని స్పష్టం చేశారు. ఈ ఏడాది ఆగస్టులో ఒక నటి రచయిత్రి చేసిన లైంగిక ఆరోపణల నేపథ్యంలో రాహుల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి పార్టీ నుంచి సస్పెండ్ అయిన విషయం తెలిసిందే.